ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. 24 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 24 నుంచి 28 వరకు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనుపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవును. ఇదే మాట లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 37 వరకు చదువుకుందాము. అయితే 37వ వచనంలో ఉంటది. 35 నుంచి 37. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగులు విసిరిచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. నేను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవనని వారితో చెప్పెను. మనం ఈ రోజున పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవనని వారితో చెప్పాను. ఇక్కడ పైన కొన్ని సందర్భాలు తీసుకురావడం జరిగింది. మనకి లూకా సువార్తలో నోవహు దినాల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడి దినాల్లో కూడా జరుగుతాయి. అట్లాగే నోవహు లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని రాకడయు అలాగే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది అని ఇలా చెప్తూ ఆ సందర్భంలో ఇద్దరు స్త్రీలు అలాగే ఇద్దరు ఒక్క మంచం మీద ఉండడము ఇటువంటి సందర్భాలు తీసుకొచ్చి మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని శిష్యులు అడిగినప్పుడు ఆ సందర్భంలో పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగోనని వారితో చెప్పాను. ఇక్కడ మన అసలు వాళ్ళు అడిగిన దానికి ఇక్కడ పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు పోగవడం అనే దానికి మనకి చూస్తే కనుక చాలా అసందర్భంగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ జరుగుతాయి అన్నప్పుడు పీనుగు గురించి గద్దల గురించి చెప్పడం ఏంటి అని మనకి అది సందర్భోచితంగా మనకి అనిపించదు. ఇక్కడ మనం మత్తయి సువార్త 24లో చూసుకుంటే కనుక ఇక్కడ సందర్భంలో అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి అనే సందర్భం గురించి చెప్తూ అక్కడ మీరు ఎవరిని నమ్మద్దు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని ఇలాంటి సందర్భం చెప్తూ పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతుంది అనే సందర్భాన్ని తీసుకొచ్చారు. మనం 24వ అధ్యాయంలోనే మనం స్టార్టింగ్ లో కనుక చూసినట్లయితే 3వ వచనం 24:3 ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే మరి శిష్యులకి డౌట్ వచ్చింది, వారికి సందేహం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మరి ప్రతి డౌట్ ను కూడా క్లారిఫై ఇస్తూ చెప్తూ వచ్చారు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు ఒకటే చెప్పారు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యుగ సమాప్తిలో అంటే ఏం జరుగుతుంది, కడవరి దినాల్లో యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు దానికి ఏం చెప్పారు అంటే మోసపరచబడటం. అంటే అనేక మంది వచ్చి మోసపరుస్తారు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవడం మనకి అది తెలియాలి. ఎవరు కూడా మనల్ని మనం మోసపోకుండా చూసుకోవాలి. అంటే ఏ విషయంలో మనం మోసపోకుండా చూసుకోవాలి అని గనక మనం చూసుకుంటే అందుకని పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగవును అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే పీనుగు అంటే డెడ్ బాడీ,
కళేబరము అంటే దానిలో ఏముండదు అంటే జీవం ఉండదు. అంటే ఆ శరీరం ఒక్కటే ఉంటది, ఆత్మ వెళ్ళిపోతుంది, ఇంకేముంటది అక్కడ, శరీరం ఒక్కటే ఉంటది. ఆ శరీరం, మిగిలిన శరీరాన్ని ఏమంటాము, కళేబరం అంటాము. అయ్యో మనం ఎవరినైనా సరే ఏదైనా ఈ చనిపోయిన దాన్ని పీనుగు అంటాము, కళేబరం అంటాము, డెడ్ బాడీస్ అంటాం. అంటే దానిలో ఏముండదు, జీవం అనేది ఉండదు. అది ఎక్కడ పడితే అక్కడే ఉంటది తప్ప దానిలో కదలిక అనేది ఉండదు. ఈ పీనుగ ఎక్కడ ఉంటుందో గద్దెలు అక్కడ పోగవును. ఈ సందర్భం చూసుకుంటే కొన్ని ఆ మొన్న ఈ మధ్య రతన్ టాటా వారి యొక్క విషయంలో కూడా చూసుకుంటే, ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఏం చేస్తాము, బాడీని సమాధి చేస్తాం. అట్లాగే కొంతమంది మరి హిందూస్ చూసుకుంటే వాళ్ళు డెడ్ బాడీని ఏం చేస్తారు, కాలుస్తారు. అంటే ఇట్లా కొన్ని ఆచారాలు, కొంతమంది కొన్ని ఆచారాలు అనేవి బాడీని ఎలా ఏం చేస్తారు అనేది వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేస్తా ఉంటారు. అట్లాగే మొన్న ఈ మధ్య చనిపోయినటువంటి రతన్ టాటా గారి వాళ్ళ యొక్క మత ఆచారం జొరాస్ట్రియన్ అనమాట, పారసీ జొరాస్ట్రియన్. వాళ్ళ యొక్క ఆచారం కూడా ఏంటంట, ఇప్పుడైతే ఆయన అలా చేయలేదు, కానీ వాళ్ళ మత ఆ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళ డెడ్ బాడీస్ ని ఏం చేస్తారంట, అంటే ప్రకృతికి అప్పచెప్పేస్తారంట. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే, మనము మట్టిలో నుంచి వచ్చిన బాడీని మనం మట్టికి అప్పచెప్తాము, కానీ ఈ మట్టిలో ఉన్నది మట్టికి అప్పచెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంట, ప్రకృతికి అప్పచెప్తారంట. అంటే ప్రకృతిలో మరి రాబందులు అనేటువంటి వాటికి ఒక ప్రత్యేకంగా పెంచుతారంట. ఒక ఏరియాలో వాటిని ప్రత్యేకమైన స్థలంలో మరి వాటిని పెంచి అక్కడ ఈ డెడ్ బాడీని దానికంటూ ఒక ప్లేస్ ని పెట్టి ఆ రాబందులు ఉన్నటువంటి ప్లేస్ లో బాడీని పెడతారంట. అది ఇంకా అవన్నీ కూడా డెడ్ బాడీని పూర్తిగా తినే వరకు వాళ్ళు అక్కడ ఉంటారనమాట. అంటే వాళ్ళ యొక్క ఆచారము అది. అంటే పీనుగుని తింటాం అనే దాని విషయంలో గద్దలు అంటే మనం ఇది చూసుకుని ఇక్కడ మనం కనిపించే గద్దలు కాకుండా ఎలా ఉంటాయి, రాబందులు. అవి ఎలా మా యొక్క కళేబరాల్ని తింటాయి. అంటే ఇక్కడ ఆ సందర్భం ఎందుకు చెప్పబడింది అంటే, అవి కళేబరాల్ని ఎందుకు తింటాయి అంటే జీవం లేదు కాబట్టి తింటాయి. అదే జీవం ఉన్న వాటి దగ్గరికి అవి వస్తాయా, పీనుగున్న చోటే అవి ఉంటాయి తప్ప మనం తిరుగుతున్న మనుషుల దగ్గరికి అవి రావు, అవి తినలేవు. ఇది ఎందుకు చెప్పబడింది అని కనుక మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పారు అంటే, ఎవరి దగ్గర అయితే దేవుని ఆత్మ అనేది ఉండదో, అంటే జీవం అనేది ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే మోసపరచబడతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు, మనల్ని మోసం చేస్తారు. ఏమని మోసం చేస్తారు అంటే, వాళ్ళ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు, వాళ్ళ బోధల వల్ల మనల్ని మోసం చేస్తారు. ఇంకా అబద్ధపు క్రీస్తులు, మరి ఇగో నేనే క్రీస్తుని, ఇక్కడ ఉన్నానని ఈ మధ్య యూట్యూబ్ లో కూడా ఒక లేడీ మరి వైరల్ అవుతా ఉంది. ఆమె నేనే క్రీస్తునని చెప్తా ఉంటుందంట. మరి అట్లా కొంతమంది రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి బోధలు అనేవి మనకి ఇప్పుడు రావటమే కాదు, మనకి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం నుంచే అవి స్టార్ట్ అయిపోయినాయి. అప్పటికే కడవరి దినాలు అని చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఏం చేస్తారు, అబద్ధ బోధకులు వచ్చి అప్పుడే ఆ రోజునే తిమోతికి రాస్తూ చెప్తారనమాట. 1 తిమోతి అబద్ధికులు వచ్చి ఏం చెప్తారంట, 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులైపోతారు.
ఎవరు అంటే ఆ మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచడం వల్ల, ఈ అబద్ధ బోధల వల్ల ఆ అబద్ధికులు వాళ్ళు ఏం చేస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవాలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇట్లా అప్పుడే ఆ కాలంలోనే తిమోతికి వ్రాస్తూ పౌలు గారు మరి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అంటే అప్పుడే మరి కడవరి వేషధారణ కలిగినటువంటి వాళ్ళు బోధ, అటువంటి అబద్ధ బోధ అనేది అప్పుడే ఎంటర్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంట, అనేక రకాలు ఇక్కడ ఇంకా వివాహము నిషేధించచ్చు, వివాహం చేసుకోకూడదు, ఇట్లాంటి కొన్ని మనకి అప్పుడే ఇలాంటివన్నీ ఎంటర్ అయిపోయినాయి. అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి కొన్ని పదార్థాలను గురించి అభ్యంతరం చెప్పడము, ఇట్లా రకరకాలు. మరి మనం కూడా తర్వాత అనేకమైనటువంటి బోధలు అనేవి మనం చూస్తా ఉన్నాం. మరి మనకి ఇది అబద్ధ బోధ లేకపోతే ఏ బోధ అనేది మనకి డూప్లికేట్ది ఇది అని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఏం తెలియాలి, ఒరిజినల్ ఏంటి అనేది తెలిస్తేనే మనకు అది డూప్లికేట్ అనేది ఏంటో మనం తెలుసుకోగలం. మరి అవి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, మనం లేఖనాలని పరిశోధించాల్సిందే తప్ప మనం ఏదో పైన చదివితే మాత్రం మనకి కొన్ని విషయాలు అర్థం కావు. మనకి పాత నిబంధన గాని క్రొత్త నిబంధన గాని మరి ఆ స్టార్టింగ్ నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మరి కొత్త నిబంధన ఎందుకు వచ్చింది, మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి చదివితేనే తప్ప, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం నడిపించబడితే తప్ప మనము వీటిని గ్రహించలేం. అందుకని పీనుగులాగా ఉంటే గనక మనం ఏం చేస్తాం, మనం ఈజీగా మోసపోవడానికి అవకాశం ఉంది. మనం ఎలా ఉండాలి, మనం ఎప్పుడూ కూడా జీవం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. అంటే జీవం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వారిలో ఆత్మ అనేది ఉంటది. ఆ ఆత్మ అన్నది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అనేది ఎవరిలో అయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు అని మనకి లేఖనం చెప్తుంది. కాబట్టి మనము ఎలా ఉండాలి అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి. మరి అప్పటి నుంచి వస్తున్నటువంటి బోధలు అనేకమైనవి ఉన్నాయి. కొంతమంది మేరీ మాతని పూజించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఒకవేళ అంతకు ముందు మనం కూడా యేసుక్రీస్తుని దేవుడు అని మనం యాక్సెప్ట్ చేసుకున్నాం. కానీ మనం వాక్యాన్ని పరిశీలించే కొద్దీ మనకి మరి యేసుక్రీస్తుని ఆయన నా కుమారుడు అని ప్రతి సందర్భంలో, యేసుక్రీస్తు కూడా నా తండ్రి అని మరి ప్రతి సందర్భంలో చెప్పడము, ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు మనం ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు, దేవుడు అనేటువంటి ఆయన ఎవరు, దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నది అనేది మనం మొట్టమొదటి నుంచి మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటా ఉన్నప్పుడు మనం మరి ఈ విషయాన్ని తేటతెల్లంగా మనం తెలుసుకోవడం అనేది మనకు అర్థమైంది. ఇట్లా మనకు అనేకమైనటువంటి విషయాలు మన దృష్టికి వస్తున్నప్పుడు వాటిని వాక్యంతో సరిచూసుకోవడం అనేది మనకి ఎంతైనా అవసరం. ఎందుకంటే మనము మోసపరచబడతాము అన్న విషయాన్ని యేసు ప్రభు వారు మనకి అప్పుడే చెప్పడం జరిగింది. అందుకనే మనం ఎలా ఉండకూడదు అంటే ఆ యొక్క సందర్భాన్ని పీనుగులాగా ఉండకూడదు. పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగోను అంటే, గ్రద్దలు ఎవరు అంటే అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే వారి బోధల వల్ల ఎవరైతే జీవం లేని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తినేస్తారు, అంటే పీకు తినేస్తారు. ఇంకా వాళ్ళ రూపం అంటూ ఏమి ఉండదు. మరి ఒకసారి రాబందులు ఏం చేస్తాయి, డెడ్ బాడీని పట్టుకున్నాయి అంటే
ఇక అసలు అక్కడ బాడీ ఉందా అన్నట్టు శుభ్రంగా తినేస్తాయి అన్నమాట. అంటే అంత అంత ఇదిగా మరి వారి యొక్క బోధలు అనేవి ఉంటాయి. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము అనే దాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు మరి అప్పటికంటే ఇప్పుడు మనం ఇంకా అప్పుడున్న కడవల దినాల కంటే ఇప్పుడు మనం ఇంకా ముందుకు వచ్చేసాం. మరి చాలా ఇయర్స్ సంవత్సరాలు దాటి మనం వచ్చేసాం. ఇప్పుడు ఇంకా మనకి లోకాసు వార్తలో మనకు కొన్ని లేఖన భాగాలు కూడా చెప్పబడతా వస్తున్నాయి. ఎలా ఉంటది ఆ దినాలు అంతమందు ఏంటి అని మనం పరిశీలించుకుంటా వస్తే మరి నోవహు దినాలు చూడండి ఎలా ఉన్నాయో, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు కూడా మరి అలాంటి పరిస్థితులే ఉంటాయి అనేది చెప్పడం జరుగుతా ఉంది. నోవహు దినాల్లో ఏముందంట, ఎలా ఉన్నాయి నోవహు దినాల్లో చెడుతనం అనేది భూమి మీద విస్తరించిపోతుంది. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు అంతకు ముందు కంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం చూస్తా ఉంటే పరిస్థితులు క్రమక్రమంగా రోజు రోజుకి మనం ఎన్నో వార్తలు మనం చూస్తా ఉన్నాం. మరి చిన్న పిల్లల మీద 3 సంవత్సరాల పిల్లలేంటి, 6 నెలల పిల్లలేంటి, మరి ఇంత భయంకరంగా అత్యాచారాలు అనేవి ఎన్నో వింటా ఉన్నాం. మరి ఆ హత్యలు, అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే అసలు వాళ్ళ రిలేషన్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియట్లేదు. అంత ఇల్లీగల్ కాంటాక్ట్స్. మరి చెడుతనం అనేది అట్లాగే డబ్బు వ్యామోహం, స్వార్థపరులు, ధనాపేక్షలు, ఇటువంటి అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి అని మనం చూస్తా ఉంటే మనం చిన్నప్పుడు వాతావరణంలో ఉన్నప్పుడు మనకి ఇంత ఇటువంటి లైఫ్ మనం చూడలా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉంటే చాలా మరి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంది. ఎవరి చేతిలో ఈ జాబ్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్, ఈ జాబ్స్ ఎప్పుడైతే పెరుగుతా వచ్చినాయో మరి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనీ అనేది తిరుగుతా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ శాతం ఎలా అయిపోతున్నారు అంటే వారి యొక్క డబ్బు వలన మరి అనేక మంది మరి దారి తప్పేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల్ని చక్కగా చూసేవాళ్ళు, మరి పిల్లలు కూడా అంత విధేయతగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారు అంటే పిల్లలు కూడా విధేయత చూపించే పిల్లలుగా ఉండట్లేదు, తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితులు లేవు, విచ్చలవిడితనాలు, స్వేచ్ఛ జీవులుగా మరి ఎంతో మనం అన్ని కూడా ఎన్నో చూస్తా ఉన్నాం. మరి భక్తి అనేది లేదా అంటే భక్తి గుళ్ళు ఇవన్నీ పెరుగుతా ఉన్నాయి. కానీ ఏముండట్లేదు వాళ్ళల్లో భక్తి యొక్క సారం అనేది లేదు. పైకి భక్తి గల వారిగానే ఉంటున్నారు కానీ దాని శక్తిని ఆచరించేవారుగా లేరు. ఇక్కడ మనం లోకాసు వార్త 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే నోవహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. అక్కడ ఇప్పుడుది ఎందుకు పేరలల్ గా చెప్తున్నారు అంటే అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతుంది అని, ఇప్పుడున్నటువంటి దినాల్లో మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాల్లో జరుగుతుంది అని ఎందుకు చెప్తున్నారు అంటే అప్పుడు ఇలా ఏం జరిగిందని చూస్తే జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. ఇక్కడ మరి ఇంకా ముందుకెళ్తే లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతాయంట. అక్కడ ఏం జరుగుతుంది, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఇంకా ఎలా ఉంది పరిస్థితులు అంటే వాళ్ళకి ఇంకా దేవుని యొక్క మాట మీద కంటే కూడా దేవుని మాటని వినే సమయం కానీ దేవుని మాటని పట్టించుకునే సమయం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళ యొక్క సమయం అంతా దేనికి వెచ్చిస్తారు అంటే తినడంలోనే, త్రాగడంలోనే, ఇంకా పెళ్లి చేసుకుంటూ మరి ఇంకా ఇల్లు కట్టుకుంటూ ఇట్లా కొనడాలు అమ్ముకోవడాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎలా ఉంది అంట. నోవహు దినాల్లో ఏం జరిగింది, మరి నోవహు ప్రకటిస్తా ఉన్నాడు జలప్రళయం వస్తుంది, ఆ జలప్రళయం వచ్చినప్పుడు మనం అందరం సేవ్ అవ్వాలి, మనందరం
మునిగిపోతుంది, రక్షించబడాలి అంటే ఈ ఓడలోనికి ప్రవేశించాలి అంటే మనం ఆయన మాటని వినాలి అని నోవహు ఆ రోజున ప్రకటిస్తూ వచ్చారు. ప్రకటించిండు మరి అన్ని సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆయన ఓడని సిద్ధపరచడానికి తీసుకొని ఆయన ప్రకటిస్తా ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు ఆ యొక్క సువార్తని వారికి అప్పుడున్నటువంటి జనాంగం మధ్య మరి చెప్తా వస్తుంటే ఎవరు ఒక్కళ్ళైనా సరే ఆయన మాటకి మరి విలువనిచ్చారా? ఆ మాటని ఎవరైనా స్వీకరించారా? ఎవరైనా సరే ఆ మాటని తీసుకున్నారా అంటే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎలా ఉన్నారంటే అప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళు అసలు ఏ మాత్రము కూడా దేవుని గురించినటువంటి ఆలోచన అనేది ఏ మాత్రము లేనటువంటి స్థితిలో ఉన్నారు. అసలు దేవుడు ఉన్నాడా అనే అసలు మనం ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే ఆ దేవుడు అన్నటువంటి ఆలోచన అనేది వారికి లేదు. మరి అంత విచ్చలవిడితనమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు. మరి భూమి మీద అంతగా చెడుతనం విస్తరించిపోయింది. మరి అప్పుడే మరి అంత ఉంది. మరి ఇప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్క చేతిలో మరి మొబైల్స్ ఏంటి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మరి ఇటువంటి అన్ని కూడా అసలు మొబైల్స్ మనిషిని ఏం చేస్తున్నాయి, ఎంతో సమయాన్ని మన యొక్క కాలాన్ని తెలియనీయకుండా మనం ఉన్న చేతిలో ఉన్న మొబైల్సే మనల్ని కాలం తెలియనీయకుండా తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అంటే ఎన్నో విషయాలని కాలం విలువ తెలిసిన మనమైనా సరే మనం ఏం చేస్తున్నాం, అనేక సందర్భాల్లో మరి దానికి లోనైపోతా ఉన్నాం. మరి ఆ కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా మనం తెలియకుండానే మనము అంత ఈ యొక్క ఫోన్స్ ని, మొబైల్స్ ని కానీ మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము అనే దాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మరి నోవహు దినాల్లో జరిగినట్టేంటి, లోతు దినాల్లో జరిగినట్టు మరి వారి దినాల్లో ఏం జరిగింది అంటే వారిలో ఎవ్వరూ కూడా మరి ఆయన మాటను లక్ష్య పెట్టేవారు లేరు. ఇప్పుడు మనము మరి అనేక సందర్భాల్లో ఆయన మాటను మనం ప్రకటిస్తుంటే వినేటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయా అంటే మనము వాళ్ళు ఎవరో కూడా ఆలకించే పరిస్థితుల్లో లేరు. అసలు దేవుడు ఇప్పుడు అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి సారాంశాలు, అనేకమైనటువంటి వచ్చినాయి. ఆ బోధలు కూడా ఎలా ఉన్నాయి అంటే దేవుడు అనే దాన్ని పక్కన పెట్టేస్తే మనకు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, అంతా కూడా మనిషి మరి జ్ఞానంతో వెళ్ళటమే తప్ప దేవుడు అనేది ఏముండదు, అదంతా కూడా మన భ్రమే అని మరి అనేక మంది మరి వాటి గురించి విశ్లేషించి అనేక మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు లేడు, మనమే జ్ఞానంతో ఎదుగుతూ వెళ్ళిపోవడమే, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఇట్లా రకరకాలైనటువంటి బోధలు అనేవి దేవుడి నుంచి దూరంగా, దేవుడి గురించినటువంటి ఆలోచన అనేది రానియకుండా అనేకమైనటువంటి బోధలు అనేవి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మరి అంత బోధలు ఉన్నటువంటి మన చుట్టూ అన్ని రకాల బోధలు ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? పీనుగులాగా ఉంటే ఏమైపోతాం, మనల్ని పీక్కు తింటాయి, రాబందులు వచ్చి పీక్కు తింటాయి. అంటే అనేక మంది ఆ యొక్క ట్రాప్స్ లో మనం వాళ్ళ యొక్క వలల్లో, వాళ్ళ యొక్క ఉచ్చుల్లో పడిపోతా ఉంటాం. అది అబద్ధ బోధలు అవ్వచ్చు, లేకపోతే ధనాపేక్షలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మనల్ని దేవుని నుంచి పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అది రాబందులే. మనం అలా పీక్కు మోసపరచబడే పరిస్థితిలో ఉంటే కనుక మనం ఎలా ఉన్నామంటే పీనుగులాగా ఉన్నామేమో మనం పరిశీలించుకోవాలి. కాబట్టి మనము పీనుగులాగా ఉంటున్నామా, లేకపోతే జీవం కలిగి మనం నడుచుకుంటున్నామా, దేవుని ఆత్మను కలిగి మనం నడుచుకుంటున్నామా, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అంటే అది ఎలా తెలుస్తుంది మనం ఎలా ఉన్నాము అనే దానికి మనం
ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నదా లేదా అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు ఎలా చూసుకోవాలి అంటే వాక్యాన్ని మనం నిరంతరము ధ్యానిస్తున్నామా లేదా, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనలో మరి ఆ దేవుని ఆత్మ పనిచేస్తుందా లేదా, మనం మన మనస్సాక్షి చెప్తున్నప్పుడు మనం ఇదిగో వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా ఉన్నారు అబద్ధ బోధకులు. మరి అటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామా, ఇటువంటి అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం దేవుని అడగాల్సింది ఏంటి అంటే నీ ఆత్మ చేత నడిపించు తండ్రి. మనం ప్రతిరోజు కూడా మనం ఎలా అడగాలి, మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలి అంటే ఆయన యొక్క ఆత్మ చేత మనం నడిపించబడే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఎందుకు అంటే మనం మోసపరచబడకుండా ఉండాలి. మన యొక్క ప్రార్థన మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలి అంటే మరి ఎన్ని రకాలైనటువంటి బోధనల మధ్య మేము ఎలా నడుచుకోవాలో మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి అని మనం ప్రతిరోజు కూడా మనం మన యొక్క ప్రార్థనల్లో మనం విజ్ఞాపన చేసుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎలా ఉంటున్నాం, నోవహు దినాలేంటి, లోతు దినాలేంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఇవన్నీ చూస్తా ఉంటే అప్పుడున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. మరి క్రమక్రమంగా మరి అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా మరి ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉంటారు, వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగురు విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. మరి ఎందుకలా ఒకళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు విడిచిపెట్టబడుతున్నారు, ఎందుకలా జరుగుతుంది? మరి ఇద్దరు ఒక చోటే ఉన్నారే అంటే ఒకళ్ళు ఎలా ఉన్నారు, పీనుగులాగా ఉన్నారు, ఒకళ్ళు జీవం కలిగి ఉన్నారు. పీనుగులాగా ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు అంటే విడిచిపెట్టబడిపోతున్నారు. జీవం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎత్తబడుతున్నారు. అంటే వారిలో జీవం ఉంది కాబట్టి వారు మరి అటువంటి తంత్రాల నుంచి, మోసపరిచేటువంటి బోధల నుంచి వారు వాటి నుంచి బయటకు రాగలుగుతున్నారు. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఎలా ఉంటున్నాము అనే దాన్ని మనం పరిశీలించుకుందాం. కాబట్టి మన చుట్టూ అనేకమైనటువంటి బోధనలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడైతే ఇంకా మనకి చాలా వినిపించబడతా ఉన్నాయి. కాబట్టి మనము దేవుడు ఒక్కడే అని మనం దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకి దీంట్లో రకరకాలైనటువంటి వస్తా ఉన్నాయి. వాటిని మనకు ఒకవేళ తెలియపడకపోతే దాని గురించి కొంత మనం వెయిట్ చేయొచ్చు. దాన్ని మనం అది కొంచెం మనకి దాని గురించి ఇంకా మనకు తెలియపరచబడే వరకు మనం ఆగచ్చు. అంతేగాని మనము దాన్ని వెంబడించాల్సిన అవసరం మనకి అది పూర్తిగా మనకు తెలియపరచబడినప్పుడు మనం దాన్ని వెంబడించుకుంటూ వెళ్ళటమే తప్ప మనం కొంచెం కొంచెం తెలుసుకొని మనం అట్లా వెళ్ళిపోకుండా మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. ఆ దేవుని యొక్క ఆత్మ మనం నింపబడాలి అంటే ఆయన ఎప్పుడు ఇస్తాడు? ఆయన యొక్క ఆత్మని మనం మన హృదయమారా మన మనస్ఫూర్తిగా మనలో మరి ఏ ఆలోచన లేకుండా కూడా మనం ఆయన అడిగినప్పుడు, అందుకని ఆయన అడిగితే ఆయన మనకి ఇస్తాడు. అడగండి మీకు దొరుకుతుంది అని చెప్పినప్పుడు మీరు దేని గురించి అడగాలి అనే విషయంలో కూడా మనం దేని గురించి అడుగుతాం? మనకి మన పిల్లల వివాహాలు, లేకపోతే పిల్లల ఉద్యోగాలు, లేకపోతే మన ఆరోగ్యాలు, మన ఇక సంబంధమైనటువంటి వాటన్నింటి గురించి అడుగుతూ ఇంకా ఇదే సరిపోతుందా? లేకపోతే మనం మరి ఎక్కువగా ఈ యొక్క స్థాయి నుంచి, ఈ భూ సంబంధమైన స్థాయి నుంచి మనం దాటి మరి మనం పైన ఉన్నటువంటి స్థాయిలోకి, ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళేటట్లుగా మరి ఆయన ఆత్మ గురించి మనము అడుగుతున్నామా, దేని గురించి మనం అడుగుతున్నాము అనే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అడిగినప్పుడు ఆయన ధారాళంగా ఇస్తానని చెప్పాడు తప్ప మనం ఇచ్చినట్టుగా మనమైతే ఎవరన్నా అడిగితే మనలో ఉన్నదాన్ని కొంచెంగా ఏదో ఇస్తాం. కానీ దేవుణ్ణి మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనకి ఎలా ఇస్తాడంట? ధారాళంగా, సమృద్ధిగా ఆయన ఇస్తాడు. కాబట్టి మనము ఆయన యొక్క సమృద్ధిలో నుంచి, ఆయన యొక్క ఆ ధారాళముగా అనుగ్రహించి ఆయన దగ్గర నుంచి మనం ఎలా మరి ఆయన యొక్క ఆత్మని మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం, మనం ఎలా స్వీకరించగలుగుతున్నాం, మనం ఎలా
మరి ఆత్మ చేత నడిపించబడగలుగుతున్నాం అనేది అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వున్నావా అని ఎవరిని మనం క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. అది ఎవరి ఆత్మకి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనము ఎలా ఉంటున్నాం అనే దాన్ని ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి.